సో మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే డిస్కస్ చేస్తాను. ఏంటిది ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం జనరల్గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డేటా పైప్ లైన్స్ అనేది డిజైన్ చేస్తాం. ఓకే, అయితే కొన్నిసార్లు మనకి ఆ పైప్ లైన్ లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అవుతుంది. లాగ్ ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ లైక్ పైప్ లైన్ నేమ్ ఏంటిది, అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది పైప్ లైన్, ఎప్పుడు ఎండ్ అయింది, అండ్ పైప్ లైన్ స్టేటస్ ఏంటి అంటే నథింగ్ బట్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అయిందా, అలానే ఏదన్నా ఫెయిల్ అయితే ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, అలానే ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఎర్రర్ మెసేజ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక టేబుల్లోకి స్టోర్ చేయాలనుకుంటున్నాను. యాజ్ వెల్ యాజ్ నేను ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా సెండ్ చేయాలనుకున్నాను. సో ఇది ఎలా చేస్తాం ఏంటనేది నేనైతే ఈరోజు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే పైప్ లైన్ అనేది రెడీ చేశాను, ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ అవర్ అనమాట డిజైన్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ ఆ కాన్సెప్ట్లని మీకు తెలుసు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో చూద్దాం అసలు ఏంటి పాసిబిలిటీ అంటే ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా మనం అయితే చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐడి ఏంటి, అండ్ పైప్ లైన్ నేము, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పైప్ లైన్ స్టేటస్, ఎర్రర్ మెసేజ్, ఫెయిల్డ్ యాక్టివిటీ. అంటే కొన్ని కాలమ్స్ ఏదైతే మనకి కాలమ్స్ అవసరం అవుతుందో ఆ కాలమ్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎడిషనల్గా వేరే వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని చేసిన ఇంకొన్ని యాడ్ చేసిన రిమైనింగ్ అన్నీ కూడా సేమే అన్నమాట. కాకపోతే ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, చూడండి ఐడి, పైప్ లైన్ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, స్టేటస్, ఎర్రర్ మెసేజ్, యాక్టివిటీ. సో ఐడి కాలం వచ్చేసరికి ఐడెంటిటీ, ఐడెంటిటీ అనమాట. సో మీ అందరికీ తెలుసు ఐడెంటిటీ ఏంటంటే రిమైనింగ్ కాలమ్స్కి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ డైనమిక్గా మనం స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి ఆ ప్రొసీజర్కి పారామీటర్స్ డిఫైన్ చేస్తాం కదా. ఆ పారామీటర్స్కి వాల్యూస్ అప్లై చేసినప్పుడు ఆ వచ్చే వాల్యూ అనేది ఈ టేబుల్లోకి మనం లోడ్ చేస్తాం. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, టేబుల్ సక్సెస్ఫుల్. సో దాని తర్వాత ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్. ఇక్కడ పారామీటర్స్ ఏంటి అంటే పైప్ లైన్ నేమ్ ఏంటిది, స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, స్టేటస్ ఏంటి, నథింగ్ బట్ పైప్ లైన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, అండ్ ఎర్రర్ మెసేజ్ ఏంటిది, అండ్ ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను పారామీటర్స్ తీసుకున్నాను. సో దాని తర్వాత యాజ్ బిగిన్ సెట్ నో కౌంటాను టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఈ పారామీటర్స్ ఏదైతే వాల్యూస్ వస్తున్నాయో ఆ వచ్చిన వాల్యూస్ని ఈ టేబుల్లోకి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. వెరీ సింపుల్ స్టోర్ ప్రొసీజర్. ఇక్కడ కాంప్లికేట్ అంటే ఏమి ఉండదు అనమాట. చూద్దాం. రన్ చేశాను. సో మనకైతే చూడొచ్చు ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, అలానే టేబుల్తో పాటు స్టోర్ ప్రొసీజర్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, సో బ్యాక్ ఎండ్ వర్క్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఇందాక చెప్పాను కదా పైప్ లైన్లో, సో ఇదంతా కూడా నేనైతే చేశాను అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. లెట్స్ ఇదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నేను కొన్ని వేరియబుల్స్ అనేది తీసుకున్నాను. ఓకే, మీరు చూడొచ్చు స్టార్ట్ డేట్ అనేది వేరియబుల్, ఎండ్ డేట్ అనేది వేరియబుల్, ఫస్ట్ సెకండ్ యాక్టివిటీ నేమ్, ఎర్రర్ మెసేజ్. సో స్టార్ట్ డేట్ తెలుసు, ఎండ్ డేట్ తెలుసు, అండ్ యాక్టివిటీ నేమ్, ఎర్రర్ మెసేజ్, ఇవన్నీ క్లియర్. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఏంటంటే నథింగ్ బట్ యాక్టివిటీ అన్నమాట. ఓకే, అంటే ఏదైతే ఇక్కడ సెట్ వేరియబుల్ యాక్టివిటీస్ తీసుకున్నాం వాటికి కాన్ఫిగర్ చేస్తున్నాం ఫర్ టైమింగ్ జస్ట్.
ఓకే, 6 వేరియబుల్స్ డిఫైన్ చేసినాం, అలానే వాటి యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్స్ అనేది డిఫైన్ చేసాము. దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సెట్ వేరియబుల్ తీసుకొని ఈ సెట్ వేరియబుల్లో నేను స్టార్ట్ డేట్ అనేది తీసుకుంటున్నాను. అంటే నథింగ్ బట్ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే డేట్ ఉందో దాన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ స్టార్ట్ డేట్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ఇందాక ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్స్లో ఒక వేరియబుల్ అనేది ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి అసైన్ చేసి ఈ వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, స్టార్ట్ డేట్. అంటే ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదైతే టైం స్టాంప్ ఉంటుందో దాన్ని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి టైం స్టాంప్ అనేది ఈటీసీ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఒక ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని అన్నీ కూడా కన్వర్ట్ చేశాను అనమాట. ఇదంతా కూడా మీకు నేను డేటా పైప్లైన్స్ క్లాసెస్లో ఎక్స్ప్రెషన్స్ లైక్ డేట్ టైం ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, అవన్నీ చెప్పినప్పుడు ఎంత కూడా చెప్పాను అనమాట. ఓకే, ఇక్కడ నేనేం చేయటం లేదు, పెద్ద లాజిక్ కూడా ఏం లేదు. ఏంటంటే ఫస్ట్ యూటీసీ నవ్ ఉంటుంది కదా, అంటే యూటీసీ నవ్ నుంచి నేను కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనది ఇండియన్ టైం స్టాంప్ ఫార్మాట్ కాబట్టి ఇండియా స్టాండర్డ్ టైం ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం ఈ ఫంక్షన్ తీసుకొని ఏదైతే మనకి ఐఎస్టీలో అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఇలా ఫార్మాట్ చేస్తున్నాను. అంటే వై ఎంఎం డిడి అవర్స్ మినిట్స్ సెకండ్స్. దాని తర్వాత నేను ఇక్కడ మనకి ఐఫోన్స్ కోలన్స్ స్పేస్ చూడండి, ఇక్కడ ఇది ఐఫోన్ ఉంది కదా, ఇక్కడ ఐఫోన్ ఉంది, స్పేస్ ఉంది, కోలన్ ఉంది కదా, వాటన్నిటిని కూడా నేను రీప్లేస్ చేసి అంటే ఫైనల్గా నేను ఎలా తీసుకొస్తున్నాను అంటే డేట్ 2025/01 అంటే జనవరి కదా, అంటే ఇవాళ ఏంటి 21వ తారీఖు. సో 11 గంటల 57 నిమిషాల 12 సెకండ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, జనరల్గా ఎలా వస్తుంది అంటే 2025 01 ఐఫోన్ 21 11 గంటల 57 నిమిషాల ఇలా ఉందనుకోండి. సో నేనేం చేస్తున్నా అంటే రీప్లేస్ అనే ఫంక్షన్స్ యూజ్ చేసుకొని వీటన్నిటిని కూడా రీప్లేస్ చేసి ఇలా స్పెసిఫై చేస్తున్నాను. మీకు కావాలంటే ఎలాగైనా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో దట్స్ ఇట్. దాని తర్వాత జనరల్గా మనకి యాక్టివిటీస్ అనేది ఏదైనా ఉండొచ్చు అనమాట. ఎదర్ ఇట్ ఈస్ స్టోర్ ప్రొసీజర్ కావచ్చు, లుక్అప్, గెట్ మెటాడేటా, లేదా ఇఫ్ కండిషన్, ఫిల్టర్ యాక్టివిటీ, ఫర్ ఈచ్ లూప్, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, కాకపోతే నేను డెమో పర్పస్ కాబట్టి 2 సెట్ వేరియబుల్ యాక్టివిటీస్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, గుర్తుంచుకోండి. మీరు రియల్ టైంలో యాక్టివిటీస్ అనేది ఏదైనా ఉండొచ్చు, బట్ ఫర్ టైమింగ్ డెమో పర్పస్ కాబట్టి నేనైతే ఒక సెట్ 2 సెట్, ఇది ఒకటి ఇది ఒకటి డిఫైన్ చేశాను. ఇక్కడ సెట్ వేరియబుల్స్కి పేర్లు ఏమి ఇచ్చానంటే ఫస్ట్ సెకండ్, కానీ రియల్ టైంలో ఎవరు కూడా ఫస్ట్ సెకండ్ ఎవరు అనమాట. అంటే ఆ యాక్టివిటీ ఏం చేస్తుందో దానికి రెలవెంట్గా ఒక పేరు అనేది డిఫైన్ చేస్తాం. కాకపోతే నేను డెమో కాబట్టి అలా ఇచ్చాను అనమాట, బట్ తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ సెకండ్ అంటే అలా పేర్లు ఇచ్చాను, అంతా మించేయండి. ఓకే, ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీలో సో ఇక్కడ ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి ఒక వేరియబుల్ డిఫైన్ చేసిన ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ సెకండ్ ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి చూడండి. ఆ వేరియబుల్స్లో ఏదైతే ఫస్ట్ వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి అసైన్ చేశాను. ఓకే, దానికి ఒక వాల్యూ అనేది ఇచ్చాను. క్లియర్. దాని తర్వాత ఇంకొక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకొని దీనికి సెకండ్ అని పేరు ఇచ్చి దీనికి కూడా ఒక వేరియబుల్ సెకండ్ వేరియబుల్ అసైన్ చేసి దానికి ఒక వాల్యూ ఇచ్చాం. దాట్స్ ఇట్. ఇప్పుడు ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ 3 సక్సెస్ అయితే అంటే ఈ స్టార్ట్ డేట్ ఫస్ట్ సెకండ్ ఎటువంటి ఇష్యూ లేకపోతే కంట్రోల్ అనేది ఇటు వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నేను 2 వర్షన్స్ తీసుకున్నాను. సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి. సక్సెస్ అయితే కంట్రోల్ అనేది ఇటు వస్తుంది, ఫెయిల్ అయితే ఇటు వస్తుంది. ఓకే, ఫస్ట్ సక్సెస్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఫెయిల్యూర్ గురించి మాట్లాడదాం.
సక్సెస్ అయితే ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో సో నేను ఎండ్ డేట్ వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఎండ్ డేట్ అనేది క్యాప్చర్ చేస్తున్నాను. ఓకేనా? ఇందాక అక్కడ స్టార్ట్ డేట్, ఇక్కడ ఎండ్ డేట్. సో ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్కి వచ్చింది కాబట్టి, సో దాని తర్వాత మనం స్టోర్డ్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసాం చూడండి, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టోరీలో ఆ ప్రొసీజర్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. బట్ ఇదేంటంటే ఆన్ ప్రిన్సెస్ గాయస్, ఇదైతే ఫ్యాబ్రిక్ డేటాబేస్ కాదు, అండ్ అజూర్ ఎస్క్యూఎల్ కాదు, అండ్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ కాదు అనమాట. ఆన్ ప్రిన్సెస్ సీక్వెల్ సర్వర్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ సో డెవలప్మెంట్ కనెక్షన్ అండ్ డేటాబేస్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. బట్ ఇక్కడ చూస్తే మనకి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే. సో ఎండ్ డేట్ వచ్చేసరికి ఏదైతే మనం వేరియబుల్లో ఎండ్ డేట్ స్టోర్ చేస్తాం చూడండి, దాన్ని ఇక్కడ కాల్ చేశాను. ఓకే, మీ అందరికీ తెలుసు నేను స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ చెప్పినప్పుడు ఇన్పుట్ పారామీటర్స్ ఎలా ఇచ్చాలి, అవుట్పుట్ పారామీటర్స్ ఎలా ఇచ్చాలి అనేది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది అనమాట. సో దయచేసి ఆ వీడియో చూడండి. అండ్ ఎర్రర్ మెసేజ్, ఫెయిల్డ్ యాక్టివిటీ, ఈ రెండు కూడా నల్ తీసుకు ఎందుకు నల్ తీసుకున్నాం అంటే బేసికల్గా మనకి సక్సెస్ అయినప్పుడు ఎర్రర్ మెసేజ్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సక్సెస్ అవుతుంది అన్ని యాక్టివిటీస్, ఈ ఎర్రర్ మెసేజ్ ఫెయిల్డ్ యాక్టివిటీ అనేది అవసరం లేదు. ఓకే. సో దానికోసం నేనైతే ఇక్కడ సో ఏమి చేయలేదు అనమాట. అండ్ పైప్ లైన్ నేమ్ వచ్చేసరికి డైనమిక్ గా తీసుకున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్, మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఏదైతే అవసరం అవుతుందో వాటిని తీసుకొని సరిపోతుంది. అలానే పైప్ లైన్ స్టేటస్ వచ్చేసరికి సక్సెస్ అని డిఫైన్ హార్డ్ కోడ్ చేశాను అనమాట ఇది. అండ్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి స్టార్ట్ డేట్ వేరియబుల్ నుంచి తీసుకున్నాను. ఓకే. అవుట్ ఆఫ్ 6 పారామీటర్స్లో ఒక 3 పారామీటర్స్కి వాల్యూస్ డైనమిక్గా సప్లై చేస్తున్నాను, ఒక పారామీటర్కి వచ్చేసరికి హార్డ్ కోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది స్టోర్డ్ ప్రొసీజర్. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత అవుట్లుక్ యాక్టివిటీ అంటే ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా సెండ్ చేద్దామని మన ఇంటెన్షన్ అనమాట. సో దానికోసం ఒక అవుట్లుక్ యాక్టివిటీ ఇచ్చేసాను. సో సెట్టింగ్స్ ఇక్కడ ఎవరికి పంపించాలి, సబ్జెక్ట్ ఏంటిది, దాని తర్వాత జస్ట్ మీరు బాడీ అనేది డైనమిక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏలైనా తీసుకోవచ్చు, హాయ్ టీమ్. సో చూడండి ఇక్కడ మనకి చాలా డైనమిక్ కంటెంట్ ఉంటుంది అనమాట. మీకు ఏది కావాలో అది తీసుకొని దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మీకైతే సక్సెస్ అయినప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ చూడండి, బేసికల్గా మెయిన్ యాక్టివిటీస్ వచ్చేసరికి ఈ రెండు, ఫస్ట్ సెకండ్. అంటే సో పైప్ లైన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఈ రెండిట్లో తెలుస్తుంది అనమాట. ఈ రెండు సక్సెస్ అయింది అనుకో, కంట్రోల్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఫెయిల్ అయితే కంట్రోల్ అనేది ఇది ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫెయిల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, నేను స్నిప్పింగ్ టూల్ తీసుకుంటాను మీకు ఇంకా క్లారిటీగా. అంటే దీని గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను అనమాట. సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, కంప్లీషన్, స్కిప్, వీటి గురించి నేను సపరేట్గా క్లాసెస్లోనే చెప్పాను. ఓకేనా, మీకు అది చూస్తే అర్థమవుతుంది. సేఫ్ సైడ్ ఇంకోసారి కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఈ ఫస్ట్ సెకండ్ అనేది రెండు మెయిన్ యాక్టివిటీస్. అంటే పైప్ లైన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఈ రెండిట్లోనే తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇన్ కేసు సక్సెస్ అయితే కంట్రోల్ అనేది ఇటు వస్తుంది అనేది ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ దీంట్లో కానీ దీంట్లో కానీ ఏదైనా ఎర్రర్ వల్ల ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయిందండి, ఏదో ఇష్యూ వల్ల ఇది ఫెయిల్ అయింది, కంట్రోల్ అనేది ఇటు వస్తుంది, ఇటు రావాలి. అవునా కదా. అయితే ఇక్కడ ఏంటి, ఈ వెయిట్ యాక్టివిటీ ఎందుకంటే ఏదైతే ఇది సక్సెస్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకే, అదే ఫెయిల్ అయితే ఏంది, ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, సక్సెస్ అయినప్పుడు మాత్రమే యాక్టివిటీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, కానీ ఫెయిల్ అయితే రాదు. ఓకే, అందువల్ల ఇది ఎగ్జిక్యూట్ కాదు.
ఇది ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం ఇచ్చేసినాం, స్కిప్ ఇచ్చేసాం. ఓకే, ఎక్కడ చూస్తే సక్సెస్ ఉంది, ఇక్కడ చూస్తే స్కిప్ ఉంది అనమాట. అంటే ఈ యాక్టివిటీ ఎప్పుడైతే స్కిప్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైతే ఉన్నాయో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యాక్టివిటీ ఏదైతే డమ్మీ యాక్టివిటీ ఉందో, ఒక నిమిషం. సో ఈ డమ్మీ యాక్టివిటీ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ కాదో, అంటే స్కిప్ అవుతుందో, అప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా డిజైన్ చేశాను. సో దీన్ని ప్రాక్టికల్గా నేను ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఎప్పుడు చెప్పానంటే, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఎలా వర్క్ అవుతుంది, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఎలా వర్క్ అవుతుంది, అలానే సక్సెస్, ఫెయిల్యూర్, స్కిప్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే సక్సెస్, ఫెయిల్యూర్, కంప్లీషన్, స్కిప్, ఈ 4 ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ప్రాక్టికల్గా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి, ఇది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇది స్కిప్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎండ్ డేట్. సో ఇక్కడ ఇందాక ఏదైతే ఎండ్ డేట్ ఉందో సేమ్ అదే కాన్సెప్ట్, ఎటువంటి డిఫరెన్స్ లేదనమాట. కాకపోతే వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఎండ్ డేట్. సో దాని తర్వాత ఇక్కడ యాక్టివిటీ నేమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మీరు ఏదైతే యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో ఆ యాక్టివిటీని క్యాప్చర్ చేస్తున్నాం. చూడొచ్చు, ఈ కోడ్ కూడా మీకు నేను రెడీమేడ్గా ఉండదు. ఓకే, సో ఆల్రెడీ ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను, నో నీడ్ టు వరీ. సో దాని గురించి వరీ అవసరం లేదు. ఎప్పుడైతే పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో ఆ పర్టికులర్ యాక్టివిటీ యొక్క పేరు అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఏదైతే పేరు ఇస్తారో, లైక్ ఇక్కడ ఏం ఇచ్చాను, లాగ్ డేటా ఇన్సర్ట్ సక్సెస్, సక్సెస్ ఈమెయిల్ నోటిఫికేషన్, ఇలా పేరు ఇస్తాం కదా, దాన్ని మనం హార్డ్ కోడ్ చేస్తాం అనమాట. అది డైనమిక్ వస్తుంది. మీరు 2 తీసుకున్నా 20 తీసుకున్నా సరే, మనం ఇక్కడ డిఫైన్ చేస్తే డైనమిక్గా ఏదైతే ఫెయిల్ అవుతుందో అదే వస్తుంది అనమాట. ఓకే, ఏదో ఫస్ట్ కానీ సెకండ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇది యాక్టివిటీ నేమ్. దాని తర్వాత ఎర్రర్ మెసేజ్ కావాలి కదా. ఓకే, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది, ఓకే, రీజన్ ఏంటి అనేది ఎర్రర్ మెసేజ్ క్యాప్చర్ చేస్తున్నాం. ఎర్రర్ మెసేజ్, ఓకే, ఏదో ఫస్ట్లో కావచ్చు, సెకండ్, ఇవన్నీ ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ అనేది నథింగ్ బట్ ఇందాక మీకు చెప్పినట్టుగా యాక్టివిటీస్ నేము గుర్తుంచుకోండి. ఓకే, ఎర్రర్ మెసేజ్. దాని తర్వాత మళ్ళీ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎండ్ డేట్, ఎర్రర్ మెసేజ్ ఎక్కడి నుంచి, ఎర్రర్ మెసేజ్ అనే వేరియబుల్ ఉందా అక్కడ నుంచి తీసుకొస్తున్నాం. దాని తర్వాత యాక్టివిటీ నేమ్ అనేది వేరియబుల్, దాని తర్వాత పైప్ లైన్ నేమ్, ఇక్కడ పైప్ లైన్ స్టేటస్ ఫెయిల్డ్, దాని తర్వాత స్టార్ట్ డేట్, అన్నీ కూడా ప్రాపర్గా డిఫైన్ చేశాము. ఓకే, క్లియర్ కదా. ఓకే, సో దాని తర్వాత సో ఫెయిల్యూర్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని సెండ్ చేస్తున్నాం. ఓకే, ఇందాక సక్సెస్ ఎలా సెండ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఫెయిల్యూర్ స్పెసిఫై చేస్తున్నాం. చూడొచ్చు ఎవరు పంపించాలా, సబ్జెక్ట్ ఏంటిది, సో దాని తర్వాత సో ఇక్కడ చూడొచ్చు పైప్ లైన్ నేమ్ ఏంటిది, యాక్టివిటీ నేమ్ ఏంటిది, ఎర్రర్ మెసేజ్ ఏంటిది. ఓకే, ఇలా మీరేంటంటే రకరకాలుగా మనం డైనమిక్గా ఎక్స్ప్రెషన్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలర్స్ ఎందుకు తేడా ఉన్నాయంటే, ఈ రెండు కూడా సెట్ వేరియబుల్స్ అన్నమాట. అంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్. ఇది వచ్చేసరికి సిస్టమ్ వేరియబుల్స్. ఓకే, ఇది వచ్చేసరికి సిస్టమ్ వేరియబుల్స్. ఈ రెండు మనం క్రియేట్ చేసినాం కాబట్టి వాటిని డిఫరెన్షియేషన్ చేయడం కోసం కలర్ అనేది అలా ఉంది. ఓకే, అంతకుమించి ఏం లేదు దాంట్లో. ఓకే, సో మీకైతే ఒక కంప్లీట్ అర్థమైందని అండర్స్టాండింగ్, ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ అంటే చూపిస్తాను ఎగ్జిబిషన్ చేసి. ఫస్ట్ అవుట్లుక్ తీసుకుంటాను. లోడ్ ఉంది. ఓకే, ఆల్రెడీ నేను టెస్ట్ చేశానండి. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా గైస్. రన్, సేవ్ అంటారు.
చూడండి, రెండు సక్సెస్ అయినాయి కాబట్టి ఎక్కడికి వచ్చింది కంట్రోల్? ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే. మీకు డేటా ఇన్సర్ట్ అవుతుంది. చూసారా? సో ID1 పైప్ లైన్ నేమ్ ఏంటిది, స్టార్ట్ ఎప్పుడైంది చూడండి, మీకు డిఫరెన్షియేషన్. కాకపోతే ఇది రియల్గా యాక్టివిటీస్ ఏం లేదు కాబట్టి జస్ట్ సెట్ వేరియబుల్ యాక్టివ్ కాబట్టి అన్నీ వచ్చింది అనమాట. ఇక్కడ 46 ఉంటే 49. ఓకే. కానీ రియాలిటీలో అలా ఉండదు కదా, చాలా టైం పడుతుంది. అలానే పైప్ లైన్ స్టేటస్ ఏంటిది, సక్సెస్ అయింది. అలానే ఎర్రర్ మెసేజ్ ఫెయిల్డ్ యాక్టివిటీ, అంటే మనకి ఎటువంటి యాక్టివిటీ అనేది ఫెయిల్ అవ్వలేదు కాబట్టి మనకి ఎర్రర్ మెసేజ్ లేదు, అండ్ యాక్టివిటీ నేమ్ కూడా లేదనమాట. ఓకే. సూపర్. సో బట్ మీరు పైప్ లైన్ అనేది సక్సెస్ అయిందనమాట. మీరు చూడొచ్చు యాక్టివిటీస్ ఏమేమి ఎగ్జిక్యూట్ అయినాయి కూడా క్లియర్గా. సో అలానే ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పే కదా, చూడండి. ఓకే. సో టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు మీరు. హాయ్ టీమ్, ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్స్ ఫర్ ద లేటెస్ట్ ఎగ్జిక్యూషన్. సో పైప్ లైన్ అంటే మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ డెమో పర్పస్ చెప్తాను అన్నమాట, పాసిబిలిటీ ఏంటి అనేది. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే యాక్టివిటీస్ని ఫెయిల్ చేస్తాను. ఓకే. సో 1, 1, 0 డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. అవునా కదా? సో లెట్స్ సీ దట్. ఓకే. ఇప్పుడు యాక్టివిటీ ఫెయిల్ అవుతుంది. ఇది ఒక 1.5 or 2 hours అయితే పట్టింది అనమాట. ఓకే. చూడొచ్చు ఇక్కడ యాక్టివిటీ అనేది. చూడండి, ఈ ఫస్ట్ యాక్టివిటీ ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఇది స్కిప్ అయింది, ఇది స్కిప్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఓకే. సో రన్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఉంది. ఓకే. ఏమొస్తుంది, attempt to divide an integer decimal value by 0 in function div. ఓకే. సో ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది ఇక్కడ గైస్, ఇక్కడ మనకి ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఫస్ట్. అవునా కాదు? అదే వచ్చిందా లేకపోతే వేరేది వచ్చిందా? ఓకే. ఏమైంది స్టేటస్, ఫెయిల్. ఎర్రర్ మెసేజ్ ఏంటిది, ఫెయిల్డ్ యాక్టివిటీ ఏంటిది. ఓకే. అలానే ఎప్పుడు ఏంటి. సో అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు నేను సెకండ్ యాక్టివిటీ ఫెయిల్ చేస్తాను, దీన్ని ఫెయిల్ చేస్తాను. సో ఏం చేస్తానంటే స్ట్రింగ్, అంటే సో ఇంటీజర్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. అవునా కదా? సో దట్స్ ఇట్. ఓకే. మీకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూపించలేదు ఇందాక. చూడండి, హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద పైప్ లైన్ నేమ్ ఏంటిది, ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఫస్ట్ ఎర్రర్ మెసేజ్ ఏంటి. ఓకే. చూడండి ఎంత అంటే మనకి క్లియర్గా తెలిసిపోద్ది. ఓకే, పర్టికులర్ పైప్ లైన్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఈజీ తెలిసిపోద్ది కదా. అవునా కదా? ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. బట్ నేనేంటంటే బేసిక్ లెవెల్ అనేది డిఫైన్ చేశాక. ఓకే. ఇంకోటి కూడా ఫెయిల్ అయింది. ఓకే. చూడండి ఇక్కడ పెద్ద చేస్తాను. ఐడి ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్, పైప్ లైన్ నేమ్ ఏంటిది, గెట్ ఇన్ఫర్మేషన్, యాక్టివిటీ ఏంటిది, సెకండ్, ఎర్రర్ మెసేజ్ ఏంటిది, ద వేరియబుల్ సెకండ్. ఓకే. ఆఫ్ టైప్ ఇంటీజర్ కెనాట్ బి ఇనిషియలైజ్ అప్డేట్. అంటే ఇది చూడాలని మనకు అర్థం కావాలన్నమాట. మీరు స్ట్రింగ్ ఇంటీజర్ని స్ట్రింగ్ కింద సో ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. అలానే మనకి డేటాబేస్లో కూడా వచ్చిందో అలా చూద్దాం. వచ్చిందా? సో యాక్టివిటీ నేమ్ ఏంటిది, ఫెయిల్. చూసారా? ఓకే. ఇలా ఇప్పుడు నేను మళ్ళీ సక్సెస్ చేస్తాను. ఓకే. ఇప్పుడు అది ఫెయిల్ అయింది కదా, సక్సెస్ చేసినప్పుడు కూడా ప్రాపర్ వర్క్ అవుతుంది. అంటే ఇందాక చేసిన మళ్ళీ చేస్తాను. అంటే మనం ఏదైనా ఒక పైప్ లైన్ డిజైన్ చేసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఏ టెస్టింగ్. అప్పుడే అది ప్రాపర్గా బిజినెస్ నీడ్స్ బట్టి ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో తెలుస్తుంది. అంతేగాని జస్ట్ పైప్ లైన్ చేస్తే టెస్టింగ్ టీం వాళ్ళైనా ఐడెంటిఫై చేస్తారు, మనం చేయకపోయినా, దాంట్లో నో డౌట్.
చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నాలుగు కూడా రన్. ఇక్కడ ఏమొచ్చింది? నల్ వచ్చింది, స్టేటస్ సక్సెస్. ఓకే. సో ఇలా మీరేంటంటే ఏ యాక్టివిటీ ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది, పైప్ లైన్ స్టేటస్ ఏంటిది, ఇలా ఇదంతా కూడా బిజినెస్ని బట్టి చూడొచ్చు మీకు ఇక్కడ. ఓకే, సో బిజినెస్ అవసరాన్ని బట్టి మనం రకరకాలుగా చేంజెస్ అనేది చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఓకే. సో ఇది ఈజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంకా డెప్త్ వెళ్ళకపోతే, బట్ ఏంటంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఏంటనేది కూడా మీరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక సినారియో. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనకి ఒకటి అప్డేట్ వచ్చింది అనమాట లేక్ హౌస్లో, అది కూడా చెప్తాను. ఫ్రెండ్స్ లేక్ హౌస్. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎక్స్ప్లోర్లో ఇదంతా కూడా ఇంతకు ముందు లేదనమాట. ఓకే, రీసెంట్ అప్డేట్లో మనకి ఐ థింక్ ఇంకా జనవరి అప్డేట్ అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ మనకైతే ఫిల్టరింగ్ సార్టింగ్ అనేది రెండు చేసుకోవచ్చు. అంటే ఇది డెమో కాబట్టి ఓకే, ఒక 10 టేబుల్స్, ఒక రెండు ఫోల్డర్స్ ఉన్నాయి, కానీ రియల్ టైంలో కొన్ని వందల టేబుల్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం పర్టికులర్ ఫిల్టర్ని స్కీమ్ అని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే డిపిటి, చూడండి, డిపార్ట్మెంట్. ఇప్పుడు 100 టేబుల్స్ ఉన్నాయండి, నేను 100 టేబుల్స్ మీద సెర్చ్ చేయాలంటే కష్టం కదా. అదే ఇక్కడ జస్ట్ నేను సెర్చ్ చేసి నాకు ఏదైతే టేబుల్ కావాలో ఆ టేబుల్ మీద క్లిక్ చేస్తే నేను అవుట్పుట్ చూడొచ్చు కదా. అలానే మీకు మల్టిపుల్ స్కీమాస్ ఉంటే ఆ మల్టిపుల్ స్కీమాస్ని కూడా ఏదైనా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, వేరే స్కీమా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక నిమిషం, న్యూ స్కీమా సేల్స్. ఓకే, అలానే ఇంకో స్కీమా కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ మూడు స్కీమాలు ఉన్నాయి. డిబిఓ స్కీమా, ఫినాన్స్ స్కీమా, సేల్స్ స్కీమా. నాకు ఓన్లీ సేల్స్ మాత్రమే కావాలి. ఓకే, సేల్స్ అనేది సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అన్నమాట. అంటే మీరు ఏదైనా సెర్చ్ స్కీమాస్ అండ్ టేబుల్స్, మీరు స్కీమ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే టేబుల్స్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సెర్చింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో డెల్టా టేబుల్ అని సెర్చ్ చేసుకోవచ్చు, స్కీమాస్ అయినా. చూసారా, అబ్జర్వ్ చేశారా? సో నేను ఏదైతే ఓన్లీ టేబుల్స్ మాత్రం కావాలంటే ఎలా వస్తుంది, అలా కాకుండా స్కీమాస్ కావాలంటే ఎలా వస్తుంది. షార్ట్ కట్, అంటే షార్ట్ కట్స్ ఏం లేదు కాబట్టి మనకి అక్కడ ఏం రావడం. అలానే లోడింగ్ స్టేటస్, అంటే ఫెయిల్ అయినా లేకపోతే సక్సెస్ అయినా అది కూడా చూడొచ్చు అనమాట. అలానే డేట్ క్రియేటెడ్, సో ఇది ఎనీ టైం. ఎనీ టైం అంటే ఇప్పుడేం కావచ్చు, ప్రీవియస్ ఇయర్ ఏం కావచ్చు, లాస్ట్ మంత్ ఏం కావచ్చు, ఎప్పుడైనా క్రియేట్ చేసింది. అలా కాకుండా ఓన్లీ టుడే. టుడే ఏమేమి క్రియేట్ చేశాను మీరు అబ్జర్వ్ చేయండి. ఫినాన్స్, సేల్స్, ఈ రెండు స్కీమాలే కదా ఇప్పుడే కదా మీ కళ్ళ ముందు క్రియేట్ చేశాను. అలా కాకుండా ఎస్టర్డే, సారీ, ఎస్టర్డే. ఎస్టర్డే ఏమైనా క్రియేట్ చేసానా, ఏమీ లేదు కాబట్టి అలా ఉంది. లేదా పాస్ట్ వీక్. పాస్ట్ వీక్ అంటే ఈ రోజు. ఓకే, సో ప్రీవియస్, అలాగే ఇంకా ఏమున్నాయి. సో పాస్ట్ వీక్ అనమాట. అంటే ఇలా మీరు ఏంటంటే ఎప్పుడు క్రియేట్ చేస్తారు, నిన్న క్రియేట్ చేసిన ఏమున్నాయి, ఈ రోజు క్రియేట్ చేసిన ఏమున్నాయి, లేకపోతే లాస్ట్ వీక్లో క్రియేట్ చేసిన ఏమున్నాయి, ఇలా ప్రతిదీ కూడా మీరు ఫిల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ టేబుల్స్ మీద క్లిక్ చేస్తే సార్టింగ్ కూడా ఉన్నాం. ఓకే, సార్ట్ స్కీమా బై నేమ్. ఓకే, నేమ్ ఏంటిది? డిబిఓ సేల్స్ టీ ఉంది కదా ఇప్పుడు. ఓకే, సో సేల్స్ ఫినాన్స్ ఉంది. ఓకేనా. అలా డిసెండింగ్ అంటున్నాం. చూసారా, సేల్స్ ఫినాన్స్ మారుతుంది ఇక్కడ. ఓకే, అలా కాకుండా చూడండి, ఇలాంటి మీరు సార్టింగ్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ ఆప్షన్ అనేది ఇంతకు ముందు లేదు, రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. ఇది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. అలానే ఇది టేబుల్స్ కదా.
ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా స్కీమాస్ కూడా మీకు ఎలా కావాలంటే చూడండి. సో టేబుల్స్ మారుతున్నాయి లేదా? డేట్ క్రియేటెడ్ అంటే నేమా, డేట్ క్రియేటెడ్, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఓకే, సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో టేబుల్స్ని కూడా సార్టింగ్ చేసుకోవడానికి, సో దట్ మనకి ఇది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఉంది ఇక్కడ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, టేబుల్స్ లెవెల్ ఉంది, అండ్ సో స్కీమా లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫైల్స్ లెవెల్ కూడా ఉంది. ఓకే, చూడండి ఇక్కడ ఉందా లేదా ఫైల్స్. సో చూడొచ్చు డేట్ క్రియేటెడ్. ఓకే, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చూడొచ్చు. మీకు అసెండింగ్ అన్నప్పుడు మారుతుంది, డెవలప్మెంట్ ప్రొడక్షన్ మారిపోతుంది కదా. సో డేట్ క్రియేటెడ్ కూడా కావాలి. ఇలా మీరేంటంటే రకరకాలుగా డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఏదర్ టేబుల్స్ లెవెల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఫైల్స్ లెవెల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎంటైర్ స్కీమా లెవెల్ అయినా. ఇక్కడ మనకి కొత్తగా ఆప్షన్స్ అనేది మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేశారు అనమాట. సో ట్రై చేయండి ఖచ్చితంగా, మీకైతే ఇది నచ్చుతుంది అనమాట. ఎందుకంటే సింప్లిఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నచ్చడం కన్నా సో ఈజీ వే ఆఫ్ డూయింగ్ అని చెప్తారు చూడండి, అలాంటిది. ఓకే, సో ఐ థింక్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా కవర్ చేసాం అనుకుంటున్నాను. సో రేపు వచ్చేసరికి టాస్క్ ఫ్లోస్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది రేపు వీడియోలో నేనైతే మాట్లాడతాను. సో థ్యాంక్ యూ.